నమస్తే అండి. నా పేరు రామ్మోహన్ రావు. మాది వి ఫర్నిచర్ మత్తనాలండి. ఈరోజు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలనుకున్నాను. పరుపులు నడుముల నొప్పులకి, ఒళ్ళు నొప్పులకి, మెడ నొప్పులకి ఎలాంటి పరుపులు వాడితే బాగుంటుందని చాలామంది అడుగుతారు. నేను సజెషన్ చేస్తాను. అవి కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగోట్లేదు. దాని గురించి కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. యాక్చువల్గా అండి, ఏ నొప్పులు వచ్చినా సరే పరుపు వల్ల తగ్గదండి. పరుపు వల్ల మీకు నొప్పి రాకుండా చేసిద్ది, నొప్పి పెరగకుండా చేసిద్ది తప్పితే పరుపు వల్ల తగ్గదు. పరుపు ఎందుకు ఉపయోగపడుద్ది అంటే మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. మీరు ఏదైనా ప్రాబ్లం వచ్చి మీరు పరుపు మీద ఇలా పనుకున్నప్పుడు ఈ పరుపు గుంతలుగా ఉన్నా, ఎగుళ్ళు దిగుళ్ళుగా ఉన్నా, అప్ అండ్ డౌన్ ఉన్నా, బాగా గుంతలాగా మెత్తగా ఉండి సగం లోపలికి వెళ్ళిపోయేలాగా ఉన్నా, మీ బాడీకి సరిగ్గా కన్వీనియంట్గా ఉండదన్నమాట. దానివల్ల మీకు నొప్పులు పెరుగుతాయి. ఎందుకంటే మీకు అనీవీన్గా ఉన్నప్పుడు మీ బాడీ అంత పరుపు మీద పనుకున్నప్పుడు నొప్పులు పెరుగుతాయి. ఒకటి. రెండవది నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోవటం వల్ల కూడా నొప్పులు తగ్గవు అనమాట. అన్నిటికన్నా ముఖ్యంగా మీకు ఎలాంటి నొప్పులు ఉన్నా సరే మీరు పనుకొని లెగిస్తే సగం నొప్పి తగ్గిద్దండి. ఈ పరుపు చేసే పని అదే. పరుపు తగ్గించదు. మీరు నిద్రపోవటం వల్ల తగ్గిద్ది తప్పితే పరుపు చేసే పని అదే. మీరు ఎప్పుడైతే పరుపు మీద పనుకుంటారో మీరు పనుకొని నిద్రలేసినప్పుడు సగం నొప్పి తగ్గిద్ది. మిగతా సగం నొప్పి మీరు డైలీ దినచర్య వల్ల కానీ మీ హ్యాబిట్స్ అవి మార్చుకుంటే తగ్గిద్ది తప్పితే మొత్తం 100% పరుపే తగ్గించదు. మీరేం చేయాలి? గట్టి పరుపు మీద పనుకోవాలి. ఎవరైనా సరే. రీబాండెడ్ పరుపు గట్టిగా ఉండిద్ది. అంటే ఇది ఎలా ఉండిద్ది అంటే రాయిలాగా ఉండిద్ది. అంటే రాయిలాగా కాదండి, మెత్తటి రాయి. అంటే మెత్తటి చెక్క అనుకోండి. ఒక విధంగా చెప్పాలంటే ఎప్పుడైనా సరే మీరు ఏదైనా టేక్ చెక్క కానీ తీసుకున్నప్పుడు ఎక్కడైనా బాగా లేకపోతే మెత్తగా ఉండిద్ది చెక్కలు. అలా ఉండిద్ది ఇది కూడా. అంటే ఎక్కడైతే బొమ్మికలు ఉంటాయో, ఎముకలు ఉంటాయో వాటి వరకే మెత్తగా ఉంచిద్ది, మిగతా చోటంతా గట్టిగా ఉండిద్ది. దీని మీద పనుకోవాలి. దీని మీద పనుకున్నప్పుడు మీకు నిద్ర పట్టదు. ఎందుకంటే ఇంత రాయిగా ఉండి ఇంత లగ్జరీగా మీరు బతికి దీని మీద పనుకోవాలంటే పట్టదనమాట. అప్పుడు నేనేం చెప్తున్నాను, దీనిపైన సూపర్ సాఫ్ట్ వేసుకోండి, లేకపోతే కొద్దిగా డబ్బులు పెట్టగలిగితే మెమరీ ఫోమ్ వేసుకోండి, ఇంకా డబ్బులు పెట్టగలిగితే మంచిది న్యాచురల్గా ఉంటే లాటెక్స్ వేసుకోండి అని చెప్తున్నా. ఇవన్నీ లేయర్స్ మళ్ళీ 3 వేసుకునే వాళ్ళు ఉన్నారు, 2 వేసుకునే వాళ్ళు ఉన్నారు, 1 వేసుకునే వాళ్ళు, దాని గురించి తర్వాత చెప్తాను. ఇలా వేసుకొని ఇలా పనుకున్నప్పుడు మీరు వెంటనే ఏం చేయాలి? రీబాండెడ్కి అలవాటు పడాలి. రీబాండెడ్ మీద అలవాటు పడరు కాబట్టి న్యాచురల్ లాటెక్స్ వేసుకుంటే ఇది 25% దిగిద్ది కిందకి, పూర్తిగా దిగదు. అదే మెమరీ ఫోమ్ వేసుకుంటే 90% కిందకి దిగిద్ది. అదే సూపర్ సాఫ్ట్ వేసుకుంటే 50% కిందకి దిగిద్ది. ఏది వేసుకున్నా సార్ రీబాండెడ్ వాళ్ళకి టచ్ అయింది బాడీకి. ఇట్లా ఏదైనా కాంబినేషన్ మీరు వేసుకున్నప్పుడు నొప్పి తగ్గలేదు అనుకోండి, మీరు ఏం చేయాలి? పైన ఉన్న ఫోమ్ తీసేసి వాడుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను ఇంత గట్టి పైన పనుకోలేము అంటే దీని మీద సూపర్ సాఫ్ట్ వేసుకోండి, పనుకోండి అని చెప్పాను. నొప్పి తగ్గలేదు అనిపించింది, సూపర్ సాఫ్ట్ తీసేసి పనుకొని చూడండి. ఒకవేళ ఇది ఉంచారు, ఇంకా నొప్పి తగ్గింది, ఇంకా బాగా లగ్జరీగా ఉండే నేచురల్ ప్రోడక్ట్ పెట్టాలనుంది, దీని మీద లాటెక్స్ వేసుకోండి, పనుకోండి. మీకు చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ బాగుంటుంది. ఇంకా లగ్జరీగా కావాలి, దానిపైన మెమరీ ఫోమ్ వేసుకోండి. ఎన్ని నొప్పులకే. కానీ ఇంత ఎప్పుడైతే వేసుకుంటామో మీకు నొప్పి తగ్గచ్చు, తగ్గకపోవచ్చు. నిద్ర పట్టడం లగ్జరీగా బాగుంటుంది. మీరు దాన్ని బట్టి ఈ లేయర్స్ మార్చుకోండి. ప్రతి ఒక్కళ్ళకి ఇదే ఫార్ములా, ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడే ఫార్ములా ఏందా అంటే రీబాండెడ్. దీని మీద ఎన్ని లేయర్లు అన్నీ కూడా టేస్ట్ కోసం అనుకోండి, లేకపోతే లగ్జరీ కోసమో, కన్వీనియంట్ కోసమో, సుఖం కోసమో అనుకోండి. ఇవన్నీ కూడా నేచురల్ ప్రొడక్ట్ అనేది డబ్బులు పెట్టగలిగితే బెస్ట్ సొల్యూషన్. దీంట్లో 2 ఇంచ్, 4 ఇంచ్, 6 ఇంచెస్ ఉండే అయ్యేనే వాడుకోవచ్చు. ఎక్సలెంట్. ఇవన్నీ కూడా తక్కువ కాస్ట్ కోసం ఇవన్నీ వాడతాం అనమాట. అంతేగాని ప్రతి ఒక్కరికి ఒకే ఫార్ములా సెట్ అవ్వదండి. మీరు దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుని వాడుకోండి. అలాగే మాకు చిన్నపిల్లలు అంటారు, వాళ్ళు జేజే ఫోమ్ వేసుకోమంటాను. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇచ్చారు ఫోమ్ వాడమని చెప్తాను. వీటి మీద అన్నిటి మీద కూడా లాటెక్స్లు వేసుకోవచ్చు. 4 ఇంచులు అన్నిటి మీద, 2 ఇంచులు మీ ఇష్టం, ఇంకా ఏదైనా వేసుకోవచ్చు. లాటెక్స్ అనేది జీడిపప్పు లాంటిదండి. మీరు కూరలు వేసుకుంటారా, పలావులు వేసుకుంటారా, ఫ్రైడ్ రైస్లు వేసుకుంటారా, పులిహారలు వేసుకుంటారా, దేంట్లోనే వేసుకోవచ్చు. సేమ్ అంతే. మీరు ఏ పరుపు కింద వేసుకోండి, పైన లాటెక్స్ వేసుకోండి. ఇది టేస్ట్ బాగుంటుంది. అంటే నేచురల్ ప్రొడక్ట్ ఆరోగ్యాన్ని ఇచ్చింది, సుఖంగా ఉంచింది. ఇది అనేది బోనస్ అనమాట. కింద అనేది మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీబాండెడ్ ఫోమ్ మీద సూపర్ సాఫ్ట్ 2 ఇంచ్ లాటెక్స్ వేసుకున్నారు. ఇక్కడ ఇవాళ బాగుంది. ఒక 4 సంవత్సరాల తర్వాత ఈ కాంబినేషన్ మీకు నచ్చదు. ఎందుకంటే మీ శరీరం వెయిట్ పెరిగి ఉండొచ్చు, మీ దినచర్య మారి ఉండొచ్చు. అప్పుడు ఏం చేయాలి? మధ్యలో సూపర్ సాఫ్ట్ తీసేసుకొని లాటెక్స్ వేసుకోండి. ఇది బాగుంటుంది. మీకు కొంతకాలం తర్వాత ఇది బాగుంది, ఇంకా లగ్జరీగా వెళ్ళాలనుకున్నారు, దానిపైన మెమరీ వేసుకోండి. ఎప్పుడు ఒకే కాంబినేషన్ కూడా పనికిరాదండి. ఎందుకంటే ఏజ్ మారే కొందికి గట్టి పరుపుకి వెళ్తూ ఉండాలి. చిన్నప్పుడు సుఖపడ్డవారు పెద్ద అయినప్పుడు గట్టి పరుపుకి వెళ్ళిపోతూ ఉండాలి. ఇప్పుడు మీరు ఫస్ట్లో ఇలా వేసుకున్నారు, ఇలా లేయర్ వేసుకున్నారు, ఒక 2 సంవత్సరాల తర్వాత సూపర్ సాఫ్ట్ తీసేయండి, ఇంకొంతకాలం తర్వాత మెమరీ ఫోన్ తీసేయండి, ఇంకా పెద్దవాళ్ళు అయ్యారు,
10 ఏళ్ళు 15 ఏళ్ళు వాడారు, తర్వాత లాటెక్స్ అని తీసేసి రీబాండ్ మీద పనుకోండి, లేకపోతే రీబాండెడ్ తీసేయండి లాటెక్స్ మీదైనా పనుకోండి, డబ్బులు పెట్టగలరు. 6 ఇంచ్ లాటెక్స్ వేసుకోండి. ఎప్పుడు ఒకే కాంబినేషన్ ఉండదండి. ఇప్పుడు షుగర్ వచ్చిన తర్వాత ఒక ట్యాబ్లెట్ ఇస్తారు, ఎప్పుడు అదే ట్యాబ్లెట్ వాటర్గా ఉండే కొందికి డోసు పెంచుకుంటా పోతారుగా, సేమ్ అంతే ఇది కూడా. కొన్నకాలం నాకు మీరు ఆరోగ్య సూత్రాలు పాటించాక ట్యాబ్లెట్ తగ్గించుకుంటారుగా, సేమ్ అంతే ఇది కూడా. మీరు వెయిట్ తగ్గారు, బాగుంది, అప్పుడు లగ్జరీగా మెత్తగా వెళ్ళండి. ఇంకేమండి, మీకు ఆరోగ్యం బాగోకపోతే గట్టిగా, ఆరోగ్యం బాగుంటే మెత్తగా, ఇంక ఇదే 2 కాంబినేషన్తో మీరు పరుపు తయారు చేసుకుంటూ వాడుకోండి. ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ రావు, పరుపు వల్ల రావు. ఇది అర్థం చేసుకుంటాను కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఒక మంచి మ్యాట్రెస్ కోసం చూస్తున్నారా? అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి. ఈ 3-in-1 లాటెక్స్ మ్యాట్రెస్ తీసుకుంటే ఇందులో మనకి 3 రకాల మ్యాట్రెసెస్ అయితే ఉంటాయి. అవి హార్డ్, మీడియం, సాఫ్ట్. హార్డ్ మ్యాట్రెస్ వచ్చేసి 2 inches లాటెక్స్ 110 డెన్సిటీతో ఉంటుంది. మీడియం 2 inch లాటెక్స్ 90 డెన్సిటీతో ఉంటుంది. సాఫ్ట్ వచ్చేసి 2 inch లాటెక్స్ 65 డెన్సిటీతో అయితే ఉంటుంది. ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి, చాలా కంఫర్ట్ గా ఉంటుంది. పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు. సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు. అలాగే 2 వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు. గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే 2 inch లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు. ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్, మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు. ఆన్లైన్ లో బుక్ చేస్తే 10% డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. వి ఫర్నిచర్ మాల్ లో 3,500 రూపాయల నుంచి మ్యాట్రసెస్ మనకి అవైలబుల్ లో ఉంటాయి. మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి.